అమ్మమ్మని బ్రతికించి ఇంటికి రప్పించి నీ అక్కున చేర్చుకో అమ్మమ్మ. ఇంతకంటే ఏ వరం నేను కోరుకోనమ్మమ్మ. మీ అమ్మ వెళ్ళిపోయినప్పుడే గుండె పగిలిపోయింది. అదే గుండె ఇవాళ నువ్వు వెళ్తానంటే ఆగిపోతే బావుండనిపిస్తోంది. అమ్మమ్మ, అలాంటి మాటలు అనొద్దు. నువ్వు నూరేళ్ళు బ్రతకాలి. ఎందుకమ్మా? ఎందుకు? ఇంకా ఇలాంటివన్నీ చూడటానికా? మర్చిపోయిన జ్ఞాపకాలన్నీ ఎందుకమ్మా నువ్వు ఇలా వచ్చి నాకు గుర్తు చేశావు? ఎందుకమ్మా మా మనసులతో ఇలా ఆడుకుంటున్నావు? వెళ్ళు, వెళ్ళిపో ఇక్కడి నుంచి. నువ్వు ఇంకా ఇక్కడే ఉంటే మన మధ్య మాటలు పెరుగుతాయి. మాటలు పెరిగితే మనస్సు కరుగుతుంది. మనస్సు కరిగితే నేను పంపలేనమ్మా. నిన్ను పంపకుండా ఇక్కడే ఉంచి న్యాయం చేయలేను. వెళ్ళమ్మా, వెళ్ళు, వెళ్ళిపో ఇక్కడి నుంచి. అవును, క్యాబ్ కూడా వచ్చేసింది. ఇంకా సమంత రాలేదేంటి? అదిగో మాటల్లోనే వచ్చేసింది. చివరిసారిగా అందరికీ బాయ్ చెప్పొస్తాను. చిన్నత్త,
వస్తాను చిన్నత్త. సారీ, మళ్ళీ రావడం కుదరదు కదూ. వెళ్తాను చిన్నత్త. పెద్దత్త, వెళ్తున్నా పెద్దత్త. పద్మావతినా? వెళ్తున్నా ఫ్రెండ్. తడి కన్నులనే తుడిచిన నేస్తమా, పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా. శ్రీనివాస్ అన్నయ్య, వెళ్తున్నాను. అందరికీ గుడ్ బై. పేరు పేరున అందరికీ నా థ్యాంక్స్. నేను ఏదైనా పొరపాటు చేస్తుంటే సారీ. సూర్య, పద్మావతినా? సూర్య ఏడి? తను గదిలో ఉన్నాడు. సమంత గారు, ఎక్కడికి వెళ్తున్నారు? సూర్యతో చివరిసారి బాయ్ చెప్పి వెళ్తాను. నో సమంత గారు, మీరు సార్ని కలవడానికి గాని మాట్లాడడానికి గాని వీల్లేదు. ఎందుకు వీల్లేదు? తను వెళ్తుంది. సముద్ర, నువ్వు వెళ్ళు. వీల్లేదని చెప్తున్నాను కదా. బాయ్ కూడా చెప్పనివరా? సమంత గారు, మీరు సార్ దగ్గరికి వెళ్ళకూడదు, అంతే.
చెప్తున్నాను వదిన. దిస్ ఈస్ ఫర్ సూర్య. సూర్య పాత ఫోన్లో అన్ని నా పిక్స్ పెట్టుకొని ఉన్నాడు. అది పాత లైఫ్. ఇప్పుడు సూర్య ముందు కొత్త లైఫ్ ఉంది. సో పాత జ్ఞాపకాలు మర్చిపోయి కొత్త లైఫ్లోకి ఈ ఫోన్తో అడుగు పెట్టమన్నానని నా మాటగా చెప్పు. నా గురించి ఆలోచిస్తూ నాకు అన్యాయం చేశానని బాధపడుతూ ఉండొద్దని చెప్పు. పాస్ట్ మర్చిపోతేనే ఫ్యూచర్లో ఆనందంగా ఉండగలడు. సామని నేను పరిచయం అయినట్టుగా కూడా మర్చిపోమని చెప్పు. సూర్య మంచివాడు. తనకంతా మంచి జరగాలి. నేను వెళ్ళానని తనతో చెప్పు. అమ్మా సమంత, ఏమిటిది? అవతల ఫ్లైట్ టైం అయిపోతుంటే అయినా ఈ మనసు లేని మనుషులతో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. పదమ్మా వెళ్దాం. సాము, ఇప్పుడు నేను కూడా వెళ్ళి శామ్ని ఓదార్చాననుకో, నా ఓదార్పుకి శామ్ వెళ్ళడం మానేస్తే అమ్మో. ఇప్పుడు శామ్ని వెళ్ళిపోనిచ్చి తర్వాత మళ్ళీ ఇంటికి తీసుకురావచ్చు. ఈసారి శాము నా కోడలిగా ఇంట్లో అడుగు పెడితే నేను మంగళహారతిచ్చి ఇంట్లోకి తీసుకురావచ్చు. అమ్మ శాము, ఏమీ అనుకోకమ్మా, ఈసారికి రాలేకపోతున్నాను.
చంద్ర, ఏంటిది? రికార్డింగ్ డాన్స్లు మా ఇంట్లో కుదరవు. వాట్? చంద్ర, ఇది హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన టైం. ఎస్, నీకు అసలు ఎప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు చంద్ర. సిల్వర్ జూబ్లీ ఆడుతే ఒక్కసారి చెప్తే అర్థం కాదా? ఏం అర్థం కావాలి? శామ్ వదిన వెళ్ళిపోయిందని మేమంతా బాధలో ఉన్నాం. మమ్మల్ని డిస్టర్బ్ చేయకు. అరే ఏంటి పద్మ, అసలు ఏం జరిగిందని ఇంత బాధ? ఏది శాశ్వతం కాదు. ఎస్, ఒక మనిషి చచ్చిపోతే ఆ బాడీని ఇంటి నుంచి శ్మశానానికి పంపించేస్తాం కదా. ఆ తర్వాత కూడా ఆ మనిషి గురించి బాధపడుతూ ఏడుస్తూ కూర్చుంటావా ఏంటి చెప్పు? ఇది అంతే. టైం వచ్చింది, సమంత వెళ్ళిపోయింది. ఛీ, నోరు ముయ్యవే. జయంతి, ఏంటి ఏంటి శామ్ వెళ్ళటాన్ని చనిపోయిన మనిషి శ్మశానానికి వెళ్ళడంతో పోలిస్తావా? నీకసలు బుద్ధుందా? నువ్వసలు మనిషివేనా? నువ్విలా అడ్డగోలుగా వాగబట్టే నీ కూతురేలా మొండిదల్లా తయారైంది. ఆంటీ, మా మామ్ని ఒక్క మాటన నేను సహించేది లేదు. ఊరుకోకపోతే పోయి ఇద్దరు ఒకేసారి ఊరేసుకొని చావండి, అంతేగాని మా శామ్ వదిన. ఏంటి శామ్ వదిన అంటున్నావు? నేను కానీ మా మామ్ కానీ సమంతని ఇంట్లో నుంచి తరిమేశామా? తనంతట తనే వెళ్ళిపోయింది కదా. పొగబెట్టి పొమ్మనలేక మరీ పంపించారుగా. అంటే ఏంటి మీరు అనేది? అమ్మ సామాన్య, ఏది ఏమైనా శామ్ వాళ్ళ నాన్నగారితో నువ్వు అలా చెప్పడం ఏం బాలేదు. అందుకే కదా పాపం శామ్ని అమెరికా వచ్చేయమన్నారు వాళ్ళ నాన్న. అయ్యో, నేనేం చేశాను ఆంటీ? నాకు సూర్యకి పెళ్ళి, మీరు తప్పకుండా రావాలి అని ఇన్వైట్ చేశాను. అది తప్ప? ఇదిగో, చెయ్యాల్సిందంతా చేసేసి శామ్ని ఇంట్లోంచి పంపించేసి నేనేం చేశాను అది తప్ప అంటూ ఓ రాగం తీస్తే సరిపోతుంది అనుకుంటున్నావా? శామ్ వెళ్ళిపోయింది, ఇక అంతా సంతోషమే ఆనందమయమే అనుకుంటున్నావా? శామ్ ఉసురు నీకు మీ అమ్మకి తగలకుండా ఉండదు. తల్లి కూతుళ్ళిద్దరూ అంతకంతా అనుభవిస్తారు. జయంతి, ఏంటి శపిస్తున్నావా? ఇది శాపం కాదు, జరగబోయే నిజం, మీరు చూడబోయే వాస్తవం. మంచికి అన్యాయం చేస్తే ఆ భగవంతుడు చూస్తూ ఊరుకోడు. ఆంటీ, ఎందుకింత ఎగ్జైట్ అవుతారు? ఆ దేవుడికి అన్నీ తెలుసు కాబట్టి ఎవరికి న్యాయం చేయాలో ఇంకా బాగా తెలుసు. అలా తెలుసు కాబట్టే సమంతని బయటికి నెట్టేశాడు. అలాగని సూర్య నీకు భర్త అవుతాడని కలలు గనుకు, అది జరగదు. పిచ్చి పద్మ, నాకున్న ఒకే ఒక్క కాంపిటీటర్ సమంత. అదే వెళ్ళిపోయాక సూర్య ఇక నాకు కాక ఎవరికి సొంతమవుతాడు?